కాకినాడ రూరల్ మండలం పండూరు పి వెంకటాపురంలో తమ 10 సెంట్ల స్థలాన్ని కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ స్థలాన్ని కబ్జా చేసేందుకు చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కొప్పిశెట్టి సత్యబాబు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి వెంకటాపురం గ్రామంలో గల సర్వే నెంబర్ 181/3లో తనకు 10 సెంట్లు రోడ్డు ప్రక్కన భూమి ఉందని, అయితే పితాని లక్ష్మీదేవి అనువారు తాము మట్టి వేసుకుని చదును చేసుకుంటే అడ్డగించి తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వారి సహకారం కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోర్టు అనుమతించి ఆర్డర్ ఇచ్చినా సరే ఎంఆర్ఓ మీ స్థలాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అని స్వాధీన పత్రం ఇచ్చినా సరే మాపై దాడులు మాత్రం కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రికార్డులు తమ దగ్గర ఉన్నాయని, ఆ స్థలం ఇప్పుడు లక్షల్లో పలుకుతుందని గ్రహించి పితాని లక్ష్మీదేవి మరియు ఆమె అనుచరులు మాపై దాడిని చేస్తున్నారని, గతంలో మా అబ్బాయి దాడి చేశారని ఎమ్మెల్సీ చేయించాలని కేసు కూడా నమోదు చేయడం జరిగింది అని అన్నారు. అయినా వారు మాపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారని, ఏది ఏమైనా మా స్థలం మేము స్వాధీనపరుచుకుంటామని, తమకు మీడియా, పోలీస్ వారు, ప్రభుత్వం సహకరించి మా ప్రార్థన ఆలకించి వారు పలుకుబడిని ఉపయోగించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మా స్థలం మాకు ఇచ్చేందుకు మీ వంతు సహకారం చేయాలని ఆవేదనతో సత్యబాబు తెలిపారు. కొప్పిశెట్టి సత్యబాబు అండి, అది పలవరాజు నగర్ అండి. పి వెంకటాపురంలో నాకు 25 సెంట్లు భూమి ఉంటే అందులో మా నాన్నగారు 95 సెంట్లు అమ్ముకున్నారండి. 95 సెంట్లు అమ్ముకున్నాండి, మిగతా 10 సెంట్లు నాకు రాశారండి. అది వీలునామా కూడా ఉందండి, డాక్యుమెంట్ ఉందండి, సర్వే రిపోర్ట్ ఉందండి, అన్ని ఉన్నాయండి. సర్వే చేయించండి, సర్వే రిపోర్ట్ కూడా అందులో ఉంది సార్. రాళ్ళు వేసింది కూడా అందులో ఉంది సార్. ఇది 2000 నాకు దగ్గర 2024 నుంచి నేను పోరాటమండి. ఆ సైడ్ లో నేను రాళ్ళు వేసుకుంటే పీకెత్తున్నారండి. ఇప్పుడు డైరెక్ట్ గా గోడ కట్టుకుంటాను, ఫినిషింగ్ చేసుకుని గోడ కట్టుకోవడానికి నేను కలెక్టరేట్ లో పెట్టుకున్నానండి. కలెక్టర్ పెట్టుకుని ఎంఆర్ఓ రాశారండి. ఎంఆర్ఓ దగ్గర నుంచి ఇప్పుడు నాకు లెటర్ ఇచ్చారండి. ఏమనండి, నువ్వు ఫినిషింగ్ చేసుకుంటావు, గోడ కట్టుకుంటావు, కట్టుకో నువ్వు అని ఎంఆర్ఓ లెటర్ ఇచ్చారండి నాకు. ఇచ్చారు ఎంఆర్ఓ, కలెక్టర్ గారు దగ్గర ఎంఆర్ఓ నాకు ఇచ్చారండి. ఇలా ఫినిషింగ్ చేసి ఎటువంటి అర్థం చేయాలి, పోలీస్ కూడా ఇవ్వండి అని రాశాను ఇచ్చారండి. ఎంఆర్ఓ గారు మన సోమవారం ఇచ్చారండి రిపోర్ట్. నాకు నా సైడ్ లో వెళ్ళకుండా ఆ సంవత్సరం నుంచి కూడా ఆ సైడ్ నాదని పక్క సరిహద్దుల వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారండి. ఆ సరిహద్దులు దాని నా పేరు కొప్పిశెట్టి సత్యబాబు అండి. అయితే పి వెంకటాపురంలో ఇదనమాట. అది కలెక్టర్ గారి దగ్గర ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టారు, పోలీస్ స్టేషన్ లో ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టారు. ఆ కంప్లైంట్ తీసుకోవట్లేదండి, ఎన్నిసార్లు వెళ్ళినా సరే. తిమ్మాపురం పోలీసు వారండి మన 6వ తారీఖున అండి, పోయిన నెల 6వ తారీఖున 6/5 దాని రికార్డు ఉందండి. 6వ తారీఖున నా మొక్కలు కొట్టించుకున్నానండి. వచ్చి పన్నులు పెట్టుకునండి, అడంగా వచ్చండి, సడన్గా వచ్చేసండి, చేయి తిప్పేసండి, గొడవలతో చంపెత్తని గొడవ ఎత్తాడండి. పికరం దివాకర్ అండి. ఇక్కడ గాడ్ కూడా ఉందండి. అవన్నీ నా రికార్డులు నా దగ్గర ఉన్నాయండి. ఎమ్మెల్సీ ఉందండి, పికరం లక్ష్మి అండి, పికరం సత్యరాజు అండి, పికరం దివాకర్ అండి, విత్తనాల నాగమణి అండి. వీళ్ళు నలుగురు నా మీద దాడి చేస్తే అండి ఇలా జరిగిందండి. ఇలా జరిగితే ఎమ్మెల్సీ కట్టానండి, దాని రికార్డ్ అంతా ఉందని మీకు ఇస్తాను ఇవన్నీ. అప్పటి నుంచి నాకు కలెక్టర్ గారు దెబ్బ తగిలిన తర్వాత వెళ్ళండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇలా చేస్తారు, ఇలా చంపేస్తారు వీళ్ళు అని. అప్పుడు ఎంఆర్ఓ ముందు అర్జెంట్ గా యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. పనులు చేస్తుంటే దౌర్జన్యం వచ్చి చెయ్యి తిప్పేసండి, చెయ్యి ఎరగొడిచారండి. అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకున్నానండి. ఒక ఆయన పనులలో ఒక ఆయన ఉండిపోయింది, మేస్త్రి చంపేస్తాడేమో. ఏం చేస్తా ఇప్పుడు వచ్చి గ్రావెల్ తోలించుకున్నానండి. ఆ రిపోర్ట్ పెట్టుకుని అక్కడికి వెళ్ళానండి. ఎక్కడికండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, తిమ్మాపురం పోలీస్ స్టేషన్కి వెళ్తాండి. తిమ్మాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది ఏమన్నాడు ఏంటంటే ఈ సర్వేలు తీసుకొచ్చుకుని చేయించుకోవాలన్నాడండి. మళ్ళా ప్రత్యేకంగానే ఆల్రెడీ సర్వే చేయించేసానండి. సర్వే రిపోర్ట్ ఉందండి, అన్ని ఆర్డర్స్ ఉంటే మళ్ళీ సర్వే చేయించుకోమన్నది అన్నానండి. అందులో మీ రికార్డ్ మీ డాక్యుమెంట్ లో ఉందండి అన్ని. అది కొద్దిగా పరిశీలించి నాకు న్యాయం చేయాలని కోరుకున్నాను.